విద్వాన్ బులుసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 22వ భాగం 5/2/26 ఆయన రాసిన సిరీస్లో ఇది 3వ భాగంలో ఉన్నాం మనం. అందులో అంగీరస మహర్షి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఔర్వ మహర్షి గురించి చెప్తున్నారు. భృగు మహర్షి పులోమ అనే భార్య వలన శవనుడనేటువంటి మహర్షిని పొందారు. శవన మహర్షి సుకంజ అనేటువంటి సాధ్వితో దధీచి ప్రమతి అప్రవాణుడు అనే పుత్రులను పొందారు. అప్రవాణుడు రుచి అనే కన్యను భార్యగా తీసుకొని గృహస్థ ధర్మాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలా ఉంటే హైహయ వంశీయుడు కార్తవీర్యార్జునుడి తండ్రి అయిన కృతవీర్యుడనే మహారాజు భార్గవ వంశాలయులు మహాబ్రాహ్మణులందరినీ పిలిచి వాయ అధ్వరం అంటే యజ్ఞం అనే యజ్ఞంలో అనేక యజ్ఞాలను చేసి అనేక యజ్ఞాలు చేసి గురుదక్షిణగా వాళ్ళకి తన సర్వస్వాన్ని ధారపోసి కాలక్రమంలో స్వర్గస్థుడయ్యారు. తర్వాత కృతవీర్యుడి పుత్రుడు తమ తండ్రిని మోసగించి భార్గవ వంశీయులైన బ్రాహ్మణులు తమ సర్వధనాన్ని అపహరించారని భార్గవులను అందరినీ తిట్టడం మొదలుపెట్టి, అంతేకాక తమ తండ్రి దగ్గర ఉండే డబ్బంతా యజ్ఞాల కోసం యాగాల కోసం స్వార్థంగా ఈ బ్రాహ్మణులంతా తినేశారని కొడుకున్నారు. అలా అపహరించాలని భార్గవుడు పరశురామ వంశంలో వాడు వీళ్ళందరినీ తోలనాడటం మొదలు. అంతేకాక తమకు కోపం వచ్చినప్పుడల్లా భృగు వంశ బ్రాహ్మణుల ఇళ్ళకులోకి వచ్చి వాళ్ళ స్థలమంతా కొల్లగొట్టి బాధింపటం మొదలుపెట్టి అంతలో ఊరుకోకుండా రాజధన అపహారులని భృగువంశల పసిపిల్లలు కూడా రాజకుమారుడు మూర్ఖులై వెదకి ఆ భృగువంశంలో ఎవరు కూడా భార్గవ వంశలు ఇక ఎవడూ మిగలటానికి వీల్లేదని పసిపిల్ల బాలాది స్త్రీలతో సహా అందరినీ చంపడం ప్రారంభించి ఎవరు కార్తవీర్యార్జునుడి మనవడు కొడుకులు. ఈ సంగతి విని భృగు వంశానికి చెందిన బ్రాహ్మణ స్త్రీ తమ పతులు ఇండ్లలో లేని సమయంలో బిడ్డలను కూడా చంపటానికి రాజ అధములు వస్తున్నారని తెలిసి భయ సంజాతని హిమవత్ పర్వతానికి పారిపోయి వారిలో గర్భవతి అయిన రుచి కూడా ఉన్నది. పశుతుల్యుడైన ఆ రాజకుమారుడు ఆ స్త్రీల వెంట పడ్డారు. దారిలో రుచి ప్రసవ వేదన ప్రారంభం కాగా ఇక పరుగెడలేక ఒక చోట కూర్చొని తన ఊరువును గర్భాన్ని ధరించి రాక్షసులు అనబడేటువంటి రాజకుమారుడు ఆమె గర్భాన్ని ఛేదించటానికి దగ్గరకు వచ్చి ఆ సమయంలో ప్రళయకాల సూర్యుని తేజస్సుకు మించిన తేజస్సుతో రుచికి ఒక కుమారుడు ఉదయించి అతడి ఉదయంతో దిశలల్లా తేజోభరితాలై ఆ మూర్ఖ రాజశ్రేణి కళ్ళను కప్పేశాయి. వాళ్ళంతా అంధులై దారి తెన్ను లేక దీనులైపోయి రుచి ఊరు తొడ నుంచి మరుగున పుట్టిన బిడ్డ అవటంచే అతనికి ఔరువుడు ఊరువు నుంచి పుట్టాడు, తొడ నుంచి పుట్టాడు కనుక ఔరువుడు అనే పేరు. పశ్చాత్తాపంలో ఒడలిరిగిన రాకుమారుడు తడవుకుంటూ రుచిని దగ్గరికి వచ్చి, తల్లి, పరము మూర్ఖులమైన మా తప్పంతా సైరించు, మహాశక్తి సంపన్నులైన భృగువంశ విప్రుల ఘనత ఎరిగి మా తండ్రి తన సర్వస్వం వారికి ధారపోసి తాను పుణ్యగతులు పొందాడు.
భృగువంశ విప్రుల కలిగిన వారి ఎడల కీడు మేము తలబెట్టి ఇలాంటి దుర్గతిని మేము పొందాం. అమ్మ, అధర్మవర్తులైనప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలాంటి దుర్గతి తప్పదు కనుక మమ్మ తప్పుల్ని క్షమించండి అని కనుక దయ తెలిసి అర్ధులం అయిన మాకు దృష్టిదానాన్ని ప్రసాదించు. నిన్ను మా కన్న తల్లిగా పూజ చేస్తాం, క్షమించమని పలకటం చేత దండ ప్రణామాలు పడి అడిగారు. అప్పుడు రుచి, రాకుమారులారా, మిమ్ము అనుగ్రహించటానిక నా వల్ల ఏమవుతుందయ్యా? భార్గవ వంశ దీపకుడైన ఈ బాలుడున్నాడే, మీ శిక్ష మీకు శిక్ష ఏమి ఇవ్వాలో అతనే నిర్ణయిస్తారు కనుక అతన్నే శరణు తెచ్చి ప్రార్థింపమన్నాడు. ఔరసుని అడిగారు. వారు అంతా, తల్లి, ఇప్పుడు పుట్టిన బాలుడికి ఎంత శక్తి ఎక్కడదమ్మా? అదంతా నీ మహత్యమే అని మాకు స్పష్టంగా కనుక మా తప్పులు క్షమించ. ఋషి వాళ్లతో, కుమారులారా, అలా కాదయ్యా, ఆ కుర్రాడు పుట్టకపోతే నేనేదైనా నిర్ణయం తీసుకుంటా. వాడు పుట్టిన తర్వాత నా నిర్ణయంతో సంబంధం కూడా. కనుక ఇతడు 100 సంవత్సరాలు నా గర్భంలో అంటే తొడ అనే గర్భంలో ఉండి సకల వేదాంగాలు నేర్చ. మహాతపోస్థితి, సర్వశక్తి సంపన్ను కనుక ఆలసింపగా అతన్నే ప్రార్థించండి. అప్పుడు ఆవుర్యుడితో, పశ్చాత్తాప్తులైనటువంటి ఈ రాజకుమార్ తమల్ని క్షమించమని నిన్ను కోరుతున్నారు. ఆయన దుర్మార్గులను శిక్షించడం, పశ్చాత్తాపం పొందిన వాళ్ళు క్షమాభిక్ష ఇవ్వడం, ఎంత అధములైనా క్షమించడం మన భృగుకుల ధర్మం కనుక వీళ్ళకి దృష్టిదానం ప్రసాదించు, కళ్ళు చేటు చెయ్యి. హైహయులు అతని పాదాలపై పడి కళ్ళ కద్దువని తమ్ము రక్షించమని కోరా. ఔరుడు అప్పటికి కొంత శాంత చిత్తుడై తల్లి మాటలను మన్నించి ఆ రాజకుమారులందరికీ మళ్ళా కళ్ళు వచ్చేటట్టుగా నేత్ర దృష్టిదానం చేశారు. వాళ్ళంతా అతనికి మళ్ళా నమస్కారాలు చేసి ఇక బుద్ధి కలిగి ఉంటామని ఆయన దగ్గర సెలవు తీసుకొని తమ కొంపలకు చేరు. ఔరువుని తల్లి ఆశ్రమానికి తీసుకుపోయి అల్లారు ముద్దుగా పెంచుతో అతడు బాల్యంలోనే తన పితృబంధువులందరూ దుష్టరాజుల మూలంగా పరలోక గతులు అయ్యారన్న సంగతి తెలుసుకొని దుఃఖించి సకల లోక ప్రళయం సంకల్పించి మహాతపస్సు మొదలుపెట్టి తదేక నిష్టతో నిద్రాహారాలు మాని పంచాగ్ని మధ్యమంలో అతడు చేసే మహాతపస్సు వల్ల ముల్లోకాలు అల్లాడనిచ్చి చరాచర ప్రపంచమంతా చలించిపోయి ప్రాణి సంతతులు భయ విహ్వాలాలు అయ్యాయి. ఇది పితృలోకవాసులైన ఆరువుని పితృదేవత బంధుజనాలు భూలోకానికి వచ్చి మహా తేజశాలి వెలుగుతున్న ఔర్వని సమీపించి శాంత చిత్తులై అతనికి తమల్ని తాము పరిచయం చేసుకొని ఎరకపరుచుకోవడం. వత్సా, నీ తపోబల మహత్వం లోకానికి భయం కలిగిస్తోంది నాయన. నువ్వు కోపాన్ని వదిలిపెట్టి మేము అసమర్థులమై క్షత్రియుల చేత నిహతులం కాల. మేము ధనలుబ్ధులమై అంటే డబ్బు కోసం వాళ్ళ ధనాన్ని గ్రహించిన వాళ్ళంగా మాకు ధనమే కావాల్సితే కుబేరుడే వచ్చి మా అడుగులకు మడుగుల ఎంత ధనమైనా ఇచ్చిపోయేవా. ఆ తపోమహత్వంలో మాకు అపరిమితమైనటువంటి ఆయుష్యు కనుక మాకు మనుష్య లోకంలో ఉండటం కష్టం లేదు. మరణించిన తర్వాత కానీ స్వర్గానికి వెళ్ళే అవకాశం కూడా లేదు కదా. ఆత్మహత్య చేసుకున్నామా అది మహాదోషం. కనుక దానివల్ల పుణ్యలోక ప్రాప్తి రాదు. అందుచేత హైహయ వంశ క్షత్రియులు గొప్పవాడు కార్తవీర్యార్జునుడు.
కనుక క్షత్రియులతో వైరం కల్పించుకొని వాళ్ళ మూలంగా మరణించారు. అంతేకాని భార్గవుల తేజం ఇంకా ఎవరి వల్ల సాధించక కనుక దానికై నీ విట్లు లోక ఉపద్రవం కలగ చెయ్యటం మాకు ఇష్టం లేదు. కానీ లోకాలన్నీ కూడా వణికిపోతున్నాయి నీ తపస్సుకి ఉగ్రతము. కనుక శాంతుడవై మా కోరిక తీర్చు అని. అప్పుడు ఔరుడు వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్ములారా, మీ దర్శనం నా జన్మ ధన్యం చేసి, మీ చెప్పింది సమంజసమే కాని నా తపస్సు త్రిలోక పరాభవం కావింపగా ప్రతిజ్ఞ పూన. నా ప్రతిజ్ఞ అమోఘ. అలాగే నా కోపాన్ని ఉపసంహరిస్తే అది నా దేహాన్ని దహించేస్తుంది. తగిన నిమిత్తం కారణం కలిగిన అవయవాలు విడిచి శాంతుడవుతాడని, దానివల్ల ధర్మార్థ కామాలు సంరక్షితారు. కనుక పాపులయ్యేటువంటి క్షత్రియులు భార్గవుల హింస చేస్తుండగా వాళ్ళ ఆర్తనాదం మాతృగర్భస్థితుడైన నాకు వినిపించినప్పుడే వాళ్ళపై కోపం కలిగి అది ఇప్పుడు అసహ్యమై ఇంత పనికి దింపి, ఇంతకు తెలిసినటువంటి శక్తియుతుడైన మరొకరిని హింస కావించగా చూసి ఊరకున్నవాడు హింసాత్మకుడే అవుతాడు. వాడు ఏ దుర్గతికి పోతాడు. నేను కూడా అలా. కనుక మీరు హితులను మా మాట కాదననోపరు. నాకు కూడా లోకం సర్వహితమయ్యేటట్లుగా మీరు ఏ మాట చెబితే ఆ మాట నేను నిర్వర్తిస్తా అన్న. అప్పుడు వాళ్ళంతా ఆనందించి, వత్స, నీళ్లలో సర్వలోకాలు ఉంటాయి కనుక నీ కోపవహిని అంటే కోపమనే అగ్ని ఆ నీళ్లలో విడిచి సత్య ప్రతిజ్ఞలకు అది జలధి జలాలను దహిస్తుంది అని ఆవురు. అలాగే అని తన కోపం అనేటువంటి అనలం అగ్ని సముద్రంలో విడవగా అది ఔర్వానలం అనే పేరుతో అశ్వముఖంలో అబ్ధి జలాలు తాగుతూ ఉండదు. అది బడబ అంట. పితృదేవతలు సంతోషించి ఔరువులు ఆశీర్వది వెళ్ళిపోయారు. ఎలా ఔరువుడు ధర్మవిధుడు, పితృదేవత విధేయుడు, మహాతపశక్తి సంపన్నుడు, అతిలోక తేజస్వి, నిగ్రహ అనుగ్రహ సమర్థుడనే పేరు పొందాడు. ఔర్వని బ్రహ్మచర్య వ్రత తర్వాత ఔరుడు బ్రహ్మచర్య వ్రత పరిపాలన అతని పరిపాలనలో నిష్ఠా గరిష్ఠుడై చేస్తూ మహాతపో నిమగ్నుడై ఉన్నాడు. అతని తపస్సు వల్ల మళ్ళా లోకాలన్నీ సంచరించగా మహర్షి వచ్చి ముందుకొచ్చి దేవతా విభులు హిరణ్యకశిపుని పురస్కరించుకొని రాక్షసాధిపులు ఔర్వ మహర్షి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, ఓ ఋషివర్యా, నీవు ఈ చిరుతనంలో అంటే చిన్నతనంలో ఇంత దీక్ష చేసి బ్రహ్మచర్య వ్రతుడవై ఉండగా ఊర్ధ్వరేతోగతుడు అవటం వల్ల సంతతి విచ్ఛిన్నమై భార్గవ కులానికి నీతో ఆనకట్టయిపోతుంది. ఇక మళ్ళా నీ సంతానం నీ కులం వంశం వర్ధిల్ల. కనుక నీవు ధర్మమూలమైన గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరి మంచి కుమారులని సిద్ధమునులందరూ పత్ని సమేతులై పుత్రులను పొందిన వాళ్ళే కదా. కనుక నువ్వు కూడా మా మాట విని వెంటనే వివాహం చేసుకొని మంచి సంతానాన్ని కలవయ్యా అంటే ఔరుడు మందహాసం చేసి బ్రహ్మయోని సంజాతుడై బ్రహ్మ విద్య అలవరంచుతు బ్రహ్మంబు కాత్మయతూచు బ్రాహ్మణుడు బ్రహ్మచారి అయి పలగవలదే బ్రహ్మ అయిన జారునే అట్టి భవ్యుగలం. హరివంశంలో పూర్వభాగం. ఇది కాక వేదాధ్యయనం, యజనం, పుత్రోత్పాదన ఈ మూడు రుణత్రయాలు పొందటానికి గృహస్థుడికి విధింపబడ్డాయి కదా. మేము వనస్థులం, అరణ్యంలో ఉంటాం, నిరాహారులం, పవన జల ఆది భూజలం, నీళ్లు తాగుతాం, వాయువు పీలుస్తాం, పళ్ళేమైనా ఉంటే ఆస్మకుట్టాభులం, దంతోలూకులం,
పంచతత్తులు అవటం చేత వానప్రస్థం మేము బ్రహ్మచర్యాన్ని ముందు పెట్టుకొని బ్రహ్మగతిని పొందు. బ్రహ్మచర్యం లేని వాడికేదీ లభించు. అజితేంద్రియుడ దుశ్చరితుడి యోగం దంభయజ్ఞం సంయజ్ఞమే కాని నిజం కాదు. అలాగే బ్రహ్మదేవుడు బ్రహ్మచారి మానసపుత్రులను పొందారు. బ్రహ్మచర్యం కాదని మీరు అనరాదు. నన్ను సంతతి పొందమని మీరు అన్నా అలాగే చేస్తాను అని తన తపోబలు అపాయ నిరూఢమైన శరీరంతో అగ్నిహోత్రులో తన తొడ ఒకటి పెట్టేసి కుశకాండంతో మధించాడు. అంత అతని తొడ నుండి అగ్నిహోత్రుడు కొడుకై జన్మించి ప్రజ్వరిల్లి ఆకాశం తాకుతూ మినుమిక్కిలి పెరుగుతూ ఔర్యుడి ఎదట నిలబడి కడు బెల్లిగు నాయొడ లెరియింపంగ తొలగి ఒక్కట జగముల్ పొడి పొడిగా దరికొనియద ఎడపక ఇంచుక అనుజ్ఞ నిమ్ము మహాత్మాని హరిహంసంలో అంటున్నాడు. ఎవరు? ఎర్రాప్ర అని పలిక. అంతలో బ్రహ్మ తక్షణం అక్కడికి పలుకున వచ్చే ఔర్యుడి చేత నమస్కారాలు. ఔర్య ఋషి, నీ పుత్రుడికి ఆహారం విహార స్థానం దేనిస్తాన్రా? నువ్వు దయచేసి జగద్దాహాన్ని ఆరంభింపబోకు, నీకు ఆపేసే ఇక లోకాన్ని ఇబ్బంది పెట్టరు. ఆవురుడు అంగి. అప్పుడు బ్రహ్మ, ఈ మహాగ్ని ప్రస్తుతం సముద్రంలో ఉన్న నీ కోపానలమైన ఔర్వాగ్ని చేరుతుంది. తర్వాత ప్రళయ సమీపంలో ఆ రౌద్రతేజం దీని కూడా కలిపి మహోద్ధతితో సర్వలోకాలను నీరు చేయుగాలు, అంటే బుడిద చేసు అని పలికారు. ఔర్యుడు అదుడిపై గల ఆదరంతో అలాగే అని చెప్పి అప్పుడు ఆ అగ్ని తన తేజము లోకబాధం కాకుండా ఉండేటట్టుగా ఉపసంహరించుకొని సముద్రం దగ్గరికి బ్రహ్మాదులు ఔరుని కీర్తించి తమ తమ స్థానాలకు వెళ్ళి ఔరుడు హిరణ్యకశిపుణ్ణి అనుగ్రహించడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆగిపోయి ఔరుడికి సాష్టాంగ నమస్కారాలు అతి భక్తి విధేయతర ఔరిని నమస్కరించి అతన్ని కొనియాడి అదుడు చనుదెంచె పార్థించునట్టి తపము లోకమున నెవ్వరికి చెల్లు నీక కాక. నువ్వు తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడు దిగొచ్చాడంటే ఎంత గొప్ప తపస్సు అన్నది. అలాంటి నీకే చెల్లింది. ఏను భవదీయ శిష్యుల నెదురుగొడ ఉందా అప్పటికి రక్షయగు విద్య ఆనది. కనుక నేను నీ శిష్యునిగా వస్తున్నా హిరణ్యకశిపుడు అన్నాడు. కనుక నాకు తగిన విద్య ఇవ్వు అని అడిగా. అప్పుడు ఔర్వుడు సంతోషించి, రాక్షస, నువ్వు సర్వభువనాలు జయించావు. మిత్రుడవై నువ్వు నన్ను ఆశ్రయించావు. ఆశ్రితులు కోరిన కోరిక ఇవ్వాలి, ఇవ్వని వాడు దుర్గతి పొందు. అందుచేత నాకు పుత్ర రూపంలో నిర్మితమైన ఇంధనాగ్ని రూపమైన విద్య అనే మాయ నీకిస్తా. చంద్రస్పర్శతే కాక తక్కిన దేన్నీకు చేత దీనికి తిరుగు లేదు. నీ వంశంలో జన్మించిన వారికి ఎల్లరూ శత్రువుల చేత ఓడిపోయినప్పటికీ ఈ విద్య మాయ వశంపై ఉంటుంది అని కనికరంగా వరమిచ్చి హిరణ్యకశిపుడు కోరిన కోరిక తీరినవాడి ఔర్వుని సంస్తుతించి వెళ్ళిపోయి ఆ మాయ పెంపునని హిరణ్యకశిపుడు మయుడు మొదలైన శత్రువులకు భయంకరమై వాళ్ళని దహించే ప్రళయ కాలాగ్ని జ్వాలలు చేర్చి ఏర్చుతుండేవాడు, ఇబ్బంది పెడతాడు. ఔరుడు పుత్రుడి గని వివాహం చేసుకు ఔరుడు మరొకప్పుడు బ్రహ్మచర్య వ్రతంలో ఉండగా ఒక పుత్రి కనాలి, అంటే ఒక పుత్రిక నువ్వు జన్మ ఇవ్వాలి అని సంకల్పం. అతడు తపోబలంలో అతని మోకాలి నుండి అయోనిజ అయిన ఒక కూతురుని పుట్టించ.
ఆమెను కందడి అనే పేరుతో పిలిచారు. కాలక్రమములో ఆమె చక్కని చొక్కయ్యి తండ్రి హృదయానికి అమిత ఆనందం చేకూరి. కానీ ఆమె ఎంత సౌందర్యవతియో అంత కటుభాషిని అయ్యింది చండికలాగా. ఆమె ఎంత సుగుణకనియో అంత కలహప్రియ అయింది. బ్రహ్మదేవుడు అమృతం నుంచి అబ్ధి గర్భంలో కాలకూటం ఉంచ, విషజ్వాలలు కరకు పాము తలపై మణి ఉంచ. విధి విధానాలు అతి ఆశ్చర్యకర. కందని పెంచి పెరిగి యవ్వన విలాసాలు అందిన సమయంలో ఆమె అత్రి నేత్ర సంభవుడైన దుర్వాసో మహర్షి ప్రజ్ఞాప్రాభవాలు విని ఆతన్నే పెళ్ళాడదని తండ్రికి తన హృదయాన్ని చెప్పి, వయసు వచ్చిన పడుచు సర్వకాలోకారాధ్యుడై మహర్షిని వలచి ఉండడంకి ఆనందించి ఔర్వుడు ఆమెను తీసుకొని దుర్వాసుడి ఆశ్రమానికి పోయి అతనికి ఆమెనప్పించి ప్రయాణం పోయి బ్రహ్మ తేజో విరాజుతుడైనటువంటి ఔర్వ మహర్షి పులుకడిగిన ముత్యంలా బహుళ సౌందర్య శోభిత అయిన కందని అలా బయలుదేరిపోచే సమయంలో దశ దిశలు తేజోవంతాలయ్య. వారు అలా పోయి గంధమాదన పర్వత కంధరం చేరేసరి అక్కడికి వారికి దుర్వాసుడు ఎదురయ్య. దుర్వాసుడు బ్రహ్మనిష్ఠుడైన ఔర్వ మహర్షి ఎదురేగి సముచిత నమస్కారాలతో పూజి ఔర్వుడు అతన్ని ఆశీర్వదించి ఇలా అన్నాడు, మునివర్య, కంద అనేటువంటి ఈమెను నీకు నా పుత్రిక. నీ గుణగణాలు విని ఆమె నిన్నే పెళ్లి చేసుకుంటానని నిర్ణయం చేసుకొని. ఈమె లోకాతీత సౌందర్యవతి, గుణవతి. కానీ ఈమె కోపం ఎక్కువ, కలహం ఇప్పుడు కూడా ఉంటుంది. కటు వచనాలు మాట్లాడు. అయినా ఏకదోషం చేత వివిధ గుణవస్తువులను విడవరాదు కదా. నువ్వు ఈమెను పరిగ్రహించి నన్ను ధన్యుణ్ణి చెయ్యవయ్యా అని అడిగాడు. అప్పుడు దుర్వాసుడు నవ యవ్వనాంగి మహాసుందరి అయిన కందని చూసి ఆమె తన్నే రెప్పవాల్పక చూస్తూ ఉండటం చూసి ఔర్వుడితో ఇలా, మహాత్మా, స్త్రీ సందర్శనం రుద్రాదులకైన ముక్తి నిరోధక, తపస్సాభంగక, కనుక మోహ శోక నిధాన, పుణ్యనాశ, రాగద్వేష మూలక, జ్ఞాన విద్వేష అనటంలో సందేహం. సంయమీశ్వర, సంజ్ఞా ఛాయా భోగం, ఇంద్రియం దేహం విద్య మతి జగంలో దేహికి కలుగుతుంది. ఇందు సంజ్ఞాఛాయ దేహ పతన కాలంలో దేహిని విడిస్తాయి. భోగం అనుభవించినంతనే దేహేంద్రియాలు జీవత్వ విముక్తితో విద్యా జ్ఞానోదయాలతో కానిపో. కానీ మతి ఉన్నదే జన్మ జన్మలలో కూడా వస్తుంది. స్త్రీని కూడి దేహి ఎంతకాలం వర్తిస్తాడు అంతకాలం దేహికి జన్మనాశనము, అంతకాలం శుభాశుభాలు కలుగుతూనే. కనుక నేను ఇప్పుడే తిలోత్తమ సాహసికుల రహక్రీడ చూసి కామ సంతృప్తుడనై ఉన్న దాని ఫలితంగా విధాత ఈ నీ కన్యను సమకూర్చింది. కనుక నేను ఈమెను కట్టుకుల సహించి ఈమెను పరిగ్రహిస్తా. ఆమె ఏమన్నా నోరు మూసుకొని ఉంటాను. అవుడు దుర్వాసుని వచనాలకు సంతోషించి తన కూతురు ఆ మునికి ఇచ్చి విద్యుక్త ధర్మ ప్రకారం వివాహం చేసి ఆశీర్వచనమే అరణంగా ఇచ్చి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతున్న సమయంలో విరహ దుఃఖంలో ముచ్చెల్లిన నిజపుత్రిని అనునయించ తల్లి, నిగమ సూక్తం నీతిసారం అయిన నా మాట చెబుతా విను. కులపతికి పతి కంటే ఎక్కుడు దైవం బంధువు, కులసతికి పతి కంటే ఎక్కువ దైవం బంధువు గురువు అనేవాడు ఉండడు. పతి సేవ చేసే పరమ సాధ్వి
పుణ్యంతో నేను ఏ పుణ్యం కూడా సాటి పతి సేవ కంటే ధర్మం సతులకు శృతులందు లేదు. సతతము పతి శ్రీపతిగా మదిలో తలచు అంటే విష్ణుమూర్తి అతి భక్తి భజింపు తత్పాదాంబుజ యుగళి భ్రమసి అయిన జాన పరిహాసమైన మంచి అయిన కోప గించి అయిన అరగ ఎదుటనైన చాటుననైన వల్లభుని కటుక్తి పలుకరా ఎంది నోములు నోచిన ఏమి ఫలం పదిని కోపించి పరుషోక్తి పలికనేది దాని శతజన్మ కృత సుకృతం తక్షణంబన జీవితు ఇంత నిజంబు పుత్రి బ్రహ్మ కైవర్త పురాణం. అలా హితవచనాలు అనేకాలు పలికి ఔరవ మహర్షి కూతుడి అల్లుడికి అప్పగించి నిజ ఆశ్రమానికి వెళ్ళాడు. ఔరవుడు దుర్వాసుడిని శపించి దుర్వాసుడు భార్య విరహితుడి ఆశ్రమానికి వెళ్ళి ఒక శుభముహూర్తంలో ఏకాంత స్థలం మృదు తల్పంలో ఉండగా కామిని సరసం ఎరగని వాడు మహాతపో మహిమాన్వితుడు కామశాస్త్ర విశారదుడు అయి ఇష్ట ఉపభోగాలు అనుభవిస్తూ భార్య పంపున తాను కని చాలా కాలం గడిపే తర్వాత కందని కోప స్వభావాలు కటుక్తులు చాలా కాలం సహించి ఒకనాడు ఆమెపై కోపి తీక్షణంగా చూశారు. వెంటనే అతని తపోగ్రిచుదై కంది భస్మమైపోయింది భార్య. ఈ సంగతి విని ఔరవుడు దుర్వాసుని నిండి త్వరలో ఘోర పరాభవామందంద దహ్యమాన మానసులవు కమ్మని చెప్పి నిజాశ్రమానికి వెళ్ళి విరాగ సంపన్నుడైపోయాడు. ఇలా ఔరవ మహర్షి నిగ్రహానుగ్రహ సమర్థుడు అస్ఖలిత బ్రహ్మచర్యుడు మహాతపోనిధి ఆ చంద్రార్క ఖ్యాతిని పొందారు. తర్వాత మహర్షి కందుడనేటువంటి మహర్షి కందుని యొక్క తపో నిరతి. ఒకప్పుడు కందుడనేటువంటి ముని బాల్యం నుండి మహాతపశ్శాలి గౌతమీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిస్తారు. జనశూన్యమైన ఆశ్రమం వల్ల కందమూల ఫలాలు పుష్పాలు రతలు గుల్మాలు సువాసనలు కొనిపోతేటువంటి మందమలయ వాయువులు కుశ కాశ తృణాదులు చాలా ఎక్కువగా మనోహరంగా అక్కడ లభ్యము. అనేక మృగాలు సేవ చేస్తూ మైత్రిని పాటిస్తూ ఉండగా సుఖపికాదుల కలస్వనం చేత మనస్సు ఆనందం కలిగిస్తూ ఉండగా ప్రశాంత మనస్కుడై కండుమని తపస్సు చేసుకొనుతుండగా అక్కడ నిత్యం వసంత శోభగా ఉంది. కండు మహాముని కఠిన వ్రతాన్ని అవలంబించి మహోపవాసాలతో ఉన్న స్నాన వజ్య నియమాలు పూని గ్రీష్మకాలంలో కూడా పంచాగ్ని మధ్యమంలో తపించి శీతాకాలంలో మంచు వలె గడ్డ కట్టిన నీళ్ల మీద మధ్యంలో ఉండి ఉగ్ర తపస్సు చేసి అతని తపో నిరతికి దేవతలు గంధర్వుడు సిద్ధసాధ్యులు విద్యాధరు అనేక మంది పరమాశ్చర్యంతో భయం పొంది క్రమంగా 3 లోకాలలో ఈ తీవ్ర తప ఉగ్రత కూర్చి జనులు చెప్పుకుంటూ ఆశ్చర్యపడతారు. ఇంత ధైర్యం, ఇంత నియమపరత, ఇంత నిష్ఠాగరిష్టత, ఇంత సాధుతమం ఎక్కడా ఎవ్వరూ ఇంతకు ముందు చెయ్యలేదని చెప్పుకుంటున్నారు అని అందరూ పొగుడుతున్నారు. తపోభంగానికి ఇంద్రుడు ప్రంబులోచన అనే దాన్ని పంపడు. ఇలా ఉండగా ఇంద్రుడు దేవతలతో ఆలోచించి కండు మహాముని తపస్సుకు విఘ్నం కలిగించాలనుకున్నాడు. వెంటనే అతడు సుందరాంగి అయి దేవవేశ్య అయిన ప్రంబులోచన అనే దాన్ని పిలిపించి ఆమెతో కండుమని తప ఉగ్రత తెలిపి అతన్ని కామరాగంలో పడేటట్టుగా చెయ్యమని
తపో విఘ్నం కలిగించమని అప్పుడు ఆమె దేవా బ్రహ్మచర్య నిష్ఠుడు మహోగ్ర తేజస్ అయిన కండుమని వశపరుచుకుంటే నా వశపరుచుకోవటం నా వల్ల అవుతుందా? ఊర్వశి మేనక రంభ వృధాజి పుంజికస్తర విశ్వాజ్ సహజన్య పూర్వజిత్త తిలోత్తమ అలంబు సామిత్రకేళి శశిలేఖ వామన మొదలైన వేశ్యలు రూప యౌవన గర్వంతో అలరారుతున్న ముందర మందర వదనారవిన్ సుమధ్యులు సప్పనోన్నతులు కామ ప్రకార కుశలు అయును. వాళ్ళలో వాళ్ళలో ఒకదాన్ని పంపండి, నా వల్ల ఏం కాదని. కాంతా నువ్వెవ్వరూ నీ పనిలో నీకు వాళ్ళెవరు ఈ పనిలో నీకు సాటిగా పంపుకొడుతున్నాడు అన్నమాట. కామ వసంత మలయానిలాలను నీకు తోడుగా ఇస్తా. మన్మధుడిని వసంతుడిని మందమారుగా నువ్వు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించక వెళ్ళిరా అని ఇంద్రుడు శాసనమే చేసి ఇక మారు మాట మాట్లాడలేక బ్రహ్మలోచన మన్మథ వసంత మలయానిలు తొడురాగా భూతలానికి ప్రయాణమైంది. అప్పుడు ఆ కండునే కొంతమంది కందుడన్నారు అట అనేక రకాలు. పడతి బెంకపు గుబ్బ పాడిండ్లు కంతుని గిరిదుర్గమలతోడ క్రీడ చేయ కమలాక్షి నిడువాలు కన్నులు కుసుమాస్తులు కొవ్వాడి తూపల కొరతపలు అలివేణి మనుగారు చెలువు శంబరవైరి నిడువాలు వారుతో నెయ్యమ చెగురాకు బోడి భ్రూయుగం అంగజాతుని చెరకు సింగిని వింటి కొరుపు కల సరసిజాయతలోచన జగన యుగం మరుణ్ రథచక్రముతోడ మారుపాల మేఘమండలిలో నుండి మెరుగు తీగ వెడలి వచ్చిన కైబడి పుడమికి దిగి. విష్ణు పురాణంలో ఉంది ఈ శ్లోకం. బ్రహ్మలోచన కండుమని ఆశ్రమానికి వచ్చేరింది. అక్కడ ఆశ్రమం పరమశాంతంగా ఉంది. కానీ ఆమె అక్కడ అడుగు పెట్టగానే గండు కోయిలు మనోహరంగా కూస్తున్న వసంతుడు వెంటనే విజృంభించి బ్రహ్మలోచన సఖితయై పూలు కోయటం ప్రారంభి. అప్పుడు మలయక్ష్మాధర కూట తంతు శిలామర్గంబులండసి సిద్ధిరసన్నిజ్జరవారి దీర్ఘికలలు విశ్రాంతి గావించి మంజుల పుంజముడు నిత్యావృత్తి నర్తింతుదని పొలసన్ దక్షిణవాత పోతముడు సంపూర్ణ ప్రమోదముడు. విష్ణు పురాణంలో ఆ గాలి వనలత నుండి పుష్పాలల్లా భూమిపై పడి పుష్పశయ్యలుగా మన్మధుడు ఇదే సమయమని కండుమునిపై సోమబాణాలు వేసి అతని ధైర్యమని కంచుగాని చండాడి పగలగొట్టి ముని కళ్ళు తెరచి బ్రహ్మలోచనని చూసి మోహ పరవశ. బ్రహ్మలోచన కండు మహర్షిని చేజిక్కించుకు తన శరీరం కమ్మ తావి మూర్కొనున్నట్టుగా వినోదములపై గాలిబల తన మోహనాకుని కనుగొనున్నట్లుగా ముందర బిబ్బోకముగనడి తన కంఠసనము వినవచ్చునట్లుగా పరివాదినుడు మట్టి పాడుచు తన మోవి రుచికి పైకొని వచ్చినట్లుగా తన తీయని ఫలముల తెచ్చి తన కరాలింగమునకు తగులునట్టుగా శరీరంబు మోపంగా గదిసి అత్యరంగున అమ్ముని చిత్తస్మృతి కలచి మదనాతురుని చేసే కమల నయ. ఇది కూడా విష్ణుపురం. వెంటనే కండు మునీశ్వరుడు సమస్త నిష్టలు తన్ని వదిలిపోగా ఆమెను చేరి ఇట్లా ప్రార్థి తరుణి నీ చేత మదన పంచతంత్రంబులెరుగ కోరియున్నాడ నా ఆశ కొంత పడక ఉండ స్వరత సుఖాంబోధి నోలలాచి ఇంపు సంపార నన్ను మండింపబల. వెనుక
వెదకపోయిన తీగ వేలికి తగిలినట్టు ఆమె ఆనందించి అతని చెత్తపడి కండు మునీశ్వరుడు తన అపార తపోబలం యవ్వనుడు నవమన్మథ సదృశుడు దివ్యభూషణుడు నవ్యభూషణుడు షోడశ సమవయస్కుడు ధృతవీర్యుడు అయి ప్రములోచన తన ఆశ్రమానికి తీసుకుపోయి ఆనంద అనేటువంటి సముద్రంలో మునిగిపోయి తర్వాత అతడు తన వలపు కత్తెరతో కూడి సుందరగిరి కందరంలో దివారాత్రుడు రాత్రి పగలు లేకుండా విహరిస్తూ వినోదించి ఆ తర్వాత ఆమె ఎన్నో మార్లు తాను త్రిదశైర్య సన్నిధికి వెళ్ళి సాక్షిగా వెళ్ళాడిన ఆదిగా అని తనకు స్వర్గానికి పోవటానికి అనుమతి ఇవ్వమని ఋషిని కానీ అతడు విడవలేక అంగీకరించకుండా పోతానంటే ఒప్పుకోలేదు. అతని ఆనతి ఆమె వెళ్ళిపోతే తనకు శాపం ఇస్తాడని ఆమె ఎన్నో ఏళ్ళు అతనితోనే ఉండిపోయి ఒకనాడు యముని యొడలు ఎరి యోగ దృష్టిని చూసి కండుమని ఒడలు ఎరి యోగ దృష్టిని చూసి తాను చిరకాలం నుండి ఎంత పతితుడయ్యాడో ఎంత తపస్సును కోల్పోయాడో అని తెలుసుకొని బ్రహ్మలోదని పిలిచి ఉసై నీవెంతకాలం నన్ను సంతోషపెట్టావు, కానీ నిన్ను శపించ, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి నీ ఇష్టమైన చోటికి వెళ్ళిపోవు, లేకపోతే క్షణంలో భస్మం చేస్తానని హుంకరి బ్రహ్మలోచన గడగడలాడు ఋషి పాద పంకజాలకు నమస్కరి సెలవు తీసుకొని ఆకాశానికి ఎగిరి ఆమె లేత చూడు కాలగర్భం సవి ఆమె శరీర అవయవాల నుండి ఋషీశ్వరుని వీర్యం చెమట రూపంలో బయలు వెడ ఆమె సంచరించి బాలతరు పల్లవాల తుడుచుకుంటూ దేవలోకానికి ఆ లేత ఆకుల నుండి ఆ ముని వీర్యం వాయువశంతో చంద్ర కిరణాల పరివృతమై క్రమంగా ఒక స్త్రీ రూపంలో జన్మ పొంది ఆ స్త్రీయే మారిషా. ఈమెకు ప్రచేతసులు భార్యగా తీసుకున్నారు. ఆమె దక్ష ప్రజాపతికి జన్మించింది. ఈమెకి దక్ష ప్రజాపతి పుట్టాడు కనుక కండుడు పశ్చాత్తాప్తుడైనా కూడా మళ్ళా తపస్సు కండు మహర్షి ఇంద్రుని కపటాన్ని తాను తపోమహిమ వల్ల కోల్పోవటానికి విచారి అక్కడి నుంచి బయలుదేరి పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళి ఆ మునిసతులకు భృగ్వాదులు మోక్ష మార్గ పరిస్థితులు గంధర్వ యక్షాదులు తపోమహిమాఢ్యులు అయిన వాళ్ళకి నివాస స్థానమైనటువంటి ఆ ప్రదేశంలో కండు మహర్షి ఊర్ధ్వబాహుడు మహాయోగ నిరతుడై బ్రహ్మ సాంజప పరాయణుడై తపోనియతిలో ఉన్నారు. అతని భక్తికి మెచ్చి పురుషోత్తముడు ప్రత్యక్షమై మధురంగా మునివర నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకోమంటే కండు మహర్షి సాష్టాంగాలు నారాయణ సర్వలోక ప్రభు నీకు నమస్కారం, విశ్వకర్మ శంభుడ ఉషాకృతి శంకరుడు ఉపవశుడు ఉపనశుడవు సత్యస్వరూపడవు యవస్వరూపడు తపస్వరూపివి ఆదిత్యుడు ఓంకారుడు ప్రాణరూపుడు పర్జన్య పరిధ వేదోసుర ఈశ్వర నామధరుడు ఋగ్యజు సామ సమధుడు పరమా దేవదేవ నువ్వు దశాంగుళ మాత్ర రూపుడు ఘృతామృత శబ్దాలు నీ వలన జగం ఉదయిస్తుంది. మహీయాంశుడు దశధాస్థితి నీవు గాంచి నీవు నవభాగాలుగా దివి ఉంటుంది, నవభాగాలుగా అంతరిక్షంలో ఉంటావు, భాగద్వయంలో భూమిలో ఉంటావు, చతుర్భాగంలో పురుషోత్తమ క్షేత్రంలో మహాభాగా నీకు నమస్కారాలను అనేక విధాలుగా చేసే స్తుతి ఆనందించి విష్ణుమూర్తి వరం కోరుకోమని అడిగితే అప్పుడు దేవా అతి దుస్తరం అతి విస్తరం భయావహం శ్రేయోరహితం అయిన సంసారము తరింపజేసి పరమ పదం అనే పదాన్ని అనుగ్రహించి రక్షించ విష్ణువు అలాగే
ఆరవించి అంతర్హితుడయ్యాడు. అనంతరం కండు మహర్షి రాగద్వేషాదులన్నీ వదిలి కామక్రోధాలన్నీ తన్ను విరిచిపోగా శ్రమతత్వ సంపన్నుడై అహంకారం ఇంద్రియాలు నిర్జి ఏకాగ్రతతో శ్రీహరిని ధ్యానించి అమరుల కైన సాధ్యం కాని మోక్షపదం పొంది దివ్య తేజోలీనుడై సిద్ధి పొంది. ఇలా కండు మహర్షి బాల్యం నుండి తపస్సంపన్నుడై నడుమ కామమ మోహితుడై కూడా కాంతాసుఖాలను మరి కాలముని జయించి పశ్చాత్తప్తుడై నిరుపం నిష్ఠా గరిష్టతో మళ్ళా మహోగ్రత పనిచేసి బ్రహ్మపారమంత్ర ప్రసిద్ధుడై ఆ యోగీశ్వరుడు కాంచే దివ్య పదాన్ని పొందాడు. రేపు కణ్వ మహర్షి